కామారెడ్డిలో బీజేపీ సమావేశమైంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంట్లో 7 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ తరహాలోనే ముందుకు వెళుతోందని ఆరోపించారు పాయల్ శంకర్. ఎమ్మెల్యే ఇంటిపై దాడిని అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. దాడి వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్టు అనుమానాలున్నాయని చెప్తూ ఉన్నారు పాయల్ శంకర్. ఈ సమావేశం అనంతరం బాన్సువాడ వెళ్లి బాధితులను పరామర్శిస్తామని ప్రకటించారు పాయల్ శంకర్. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ పార్టీ ఏ పంథానైతే అవలంబించిందో అదే రకమైన పంథాలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయాణం చేస్తున్నది. స్వయాన ఒక శాసనసభ్యుని ఇంటి మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేసేటటువంటి హత్యాయత్నం చేసేటటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నదంటే లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. రేపు శాసనసభలో ఈ ప్రభుత్వాన్ని అడుగుతారు. ఒక శాసనసభ్యునికి రక్షణ లేకుండా పోలీసుల వలయం దాటొచ్చి ఒక శాసనసభ్యుని హత్యాయత్నం చేయడానికి ఏ రకంగా పోలీసు వాళ్ళకు అనుమతి ఇచ్చారు? గొప్పగా చెప్పింది కదా, పోలీసు రక్షణ వలయం దాటి వాళ్ళు ఎట్లా రాగలిగారు? దాంట్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పెద్దల హస్తం ఉన్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఎప్పుడైతే పోలీసు వలయం దాటుకొని వాళ్ళకు వచ్చేటటువంటి ధైర్యం ఎవరిని చూసి వాళ్ళకు ధైర్యం వచ్చింది?